గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. జాబ్ చేస్తున్న వారికి, జాబ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి అందరికి ఇంపార్టెంట్ వీడియో. ఏందంటే ఒక జాబ్‌కి ఒక క్వాలిఫికేషన్ పెడితే ఆ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉద్యోగానికి అర్హులా? కారా? అన్నది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అది ఎక్కువ. ఇప్పుడు ఓకే. ఒక జాబ్‌కి ఒక క్వాలిఫికేషన్ ఫిక్స్ చేస్తే మీకు దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఆ జాబ్‌కి అర్హులా? కారా? అనేది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీంట్లో చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంది. సో, అసలు ఆ కేస్ వివరాలేంటి? సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏందో చూద్దాం. సో, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకి ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు ఎంపికైతే ఏం జరిగింది? ఒక బ్యాంక్ అటెండెంట్ కేస్ ఇష్యూ సుప్రీం కోర్ట్ దృష్టికొచ్చింది. సో, సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం తక్కువ విద్యార్హతలు ఉన్న వారికి నిర్దేశించినప్పుడు ఆ ఉద్యోగాన్ని ఉన్నత అర్హతలు ఉన్న వారికి ఇవ్వడం అంటే అర్హులైన వారికి అవకాశాలను నిరాకరించడమే అని సుప్రీం కోర్ట్ చెప్పింది. అంటే దీని ఉద్దేశం ఏందంటే ఒక జాబ్‌కి ఒక టైపిస్టో, జూనియర్ అసిస్టెంటో ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టినప్పుడు వాళ్ళకి హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు అర్హులు కాదు అని కాదు మీనింగ్ ఇక్కడ. ఏందంటే కొన్ని జాబ్స్ ఉంటాయి. ఓన్లీ డిజర్వ్డ్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ టు అని వాళ్ళకని ఉంటాయి. కొన్ని బ్యాంకులలో వాటిల్లో ప్యూన్ పోస్టులు గాని అలాంటివి కంపల్సరీ ఇది 10థ్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు మాత్రమే లేదా ఓన్లీ ఫర్ 10థ్ క్లాస్ పాస్ అన్నప్పుడు దానికి హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తేనే ఎలిజిబుల్ కాదన్నారు గానీ నార్మల్ రిక్రూట్‌మెంట్‌లో ఎప్పుడైనా స్పెసిఫిక్ రిక్రూట్‌మెంట్ కంటే ఎక్కువ అప్లై చేస్తారు. వాళ్ళకి ఇంపాక్ట్ కాదు ఇది. సో, అనవసరంగా కన్‌ఫ్యూజన్‌లో పెట్టుకోవద్దు. అంటే నోటిఫికేషన్‌లో స్పెసిఫిక్‌గా ఓన్లీ 10థ్ క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ షుడ్ అప్లై అన్నప్పుడు ఎలాంటి కేసులలో ఇది వర్తిస్తుంది. అంటే తమిళనాడులో ఈ కేసు జరిగింది. ఒక బ్యాంకులో టెంపరరీ అటెండర్ ఉద్యోగం పొందిన గ్రాడ్యుయేట్‌ని తొలగించడాన్ని సుప్రీం కోర్ట్ సమర్థించింది. అంటే ఒక ఆహ్, వ్యక్తి ఏం చేశారంటే ఓన్లీ 10వ తరగతి వాళ్ళకి చదివిన వాళ్ళు ఒక బ్యాంక్‌లో మద్రాస్ కోర్ట్‌లో జాబ్‌కి జాయిన్ అవ్వండి అని చెప్తే గ్రాడ్యుయేట్ ఏం చేశారంటే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఏం చేశాడు? నాకు డిగ్రీ ఉంది. నాకు ప్రమోషన్ కావాలి అన్నప్పుడు ఈ విషయం ఇక్కడొచ్చింది. సో, అప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే అప్పుడు ఆ వ్యక్తిని జాబ్ నుంచి తీసేశారు. తను కోర్ట్‌కెళ్ళాడు. సో, కోర్ట్ ఏం చెప్పిందంటే ఆ జాబ్ అనేది స్పెసిఫిక్‌గా నోటిఫికేషన్‌లో చెప్పారు. ఓన్లీ ఫర్ 10థ్ క్లాస్ అని. సో, ఆ టైంలో ఆయన క్వాలిఫికేషన్ దాచేసి జాబ్ తీసుకున్నారు కాబట్టి అలా చేయడం తప్పు. సో, ఆయన్ని తీసేయడం కరెక్టే అని చెప్పి ఆహ్, చెప్పారనమాట. యాక్చువల్‌గా జరిగిందేందంటే ప్రతివాది పునవరసన్ అనే వ్యక్తి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో పేరు నమోదు చేసుకున్నారు. బ్యాంక్ అటెండెంట్ ఉద్యోగానికి 8వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ పూర్తి చేయని అభ్యర్థుల జాబితాలను పంపాలని చెప్పారు. సో సో, అప్పటికే డిగ్రీ పూర్తి చేసినప్పటికీ పూవరసన్ తన దరఖాస్తులో 10వ తరగతి మాత్రమే చదివాను. నాకు అప్పటికి ఇంటర్ కాలేదని చెప్పాడు. సో, ఉద్యోగం చేరిన తర్వాత డిగ్రీ అనుమతి ఇవ్వాలని బ్యాంకును కోరాడు. అయితే అప్పటికి ఆయన డిగ్రీ పూర్తి చేసిన విషయం బయటపడింది. అంటే అనంతరం 2018లో ఆయన ఉద్యోగం తీసేశారు. ఆయన ఆ కోర్ట్ అంటే తీసేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్ట్‌కి ఆశ్రయించారు. సో, 2025 ఏప్రిల్ 16న మద్రాస్ హైకోర్ట్ సింగిల్ బెంచ్ బ్యాంక్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ పూవరసన్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. మళ్ళీ బ్యాంక్ ఏం చేసింది? డివిజనల్ బెంచ్‌కెళ్ళింది. సో, 2025 సెప్టెంబర్ 1 డివిజనల్ బెంచ్‌కెళ్తే అది కూడా కొట్టేస్తే ఇప్పుడు బ్యాంక్ సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సో, సుప్రీం కోర్ట్‌లో ద్విసభ్య అంటే ఇద్దరు సభ్యులున్న బెంచ్ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆహ్, పూవరసన్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన నిర్ణయాన్ని సమర్థించింది. సో, సుప్రీం కోర్ట్ ఏమందంటే కుటుంబ పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విద్యార్హతలకు సంబంధించిన నిబంధనలు పెట్టడం సమంజసమే అన్నది. ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను తక్కువ విద్యార్హతలు కలిగిన వారి కోసం ప్రత్యేకంగా ఉంచుతుందని, అలాంటి ఉన్నత నియామకాల్లో ఉన్నత విద్యావంతులతో వాళ్ళు పోటీ పడలేరని చెప్పింది. అందుకే అలాంటి ఉద్యోగాలున్న విద్యార్హతలున్న వారికే చెందాలని స్పష్టం చేసింది. సో, అటువంటి విధానాలను కోర్టు నిలకడగా సమర్థించవచ్చని చెప్పింది. సో, సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ కాపీ ఇక్కడుంది. కావాలంటే ఈ లింక్ నేను మన డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను చూడండి. సో, ఈ కేస్‌కి సంబంధించిన సినారియో వేరే. కాకపోతే రెగ్యులర్‌గా నోటిఫికేషన్ అప్లై చేసేవాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు జూనియర్ అసిస్టెంట్‌కో, టైపిస్ట్‌కో ఒక ఎగ్జామ్ వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే దానికి పీహెచ్‌డీ ఉన్నోళ్ళు
తర్వాత పీజీ ఉన్నోళ్ళు ఇనెలిజిబుల్ కాదని కాదు. ఒకవేళ కొన్ని జాబ్స్ వస్తాయి, మీరు చూస్తూ ఉంటారు. నేను తర్వాత శాంపుల్ కూడా చూపిస్తాను. స్పెసిఫిక్ ఫర్ 10th ఫెయిల్, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే అని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.